ప్రధానంగా మనం చూసుకోవాల్సింది ఒకటి మనకు పీజేటీ మన అగ్రికల్చర్ యూనివర్సిటీ వెబ్సైట్లో కూడా ఎప్పుడు వెళ్ళాలి రైతులు. డిజిటల్ అక్షరాస్యత ఉన్న వాళ్ళు వెబ్సైట్లోకి వెళ్ళవచ్చు. అదేవిధంగా ఈ అక్షరాస్యత ఉన్న రైతులు వెబ్సైట్లో పోయినప్పుడు మీకు ఇంతకుముందే చెప్పాను, వ్యవసాయం అనేది ఒక మ్యాగజైన్ అనేది వస్తుంది. అదేవిధంగా చేను కబుర్లు అనే ఒక కార్యక్రమం కూడా మనకు ఎలక్ట్రానిక్ వింగ్ ద్వారా మనం ఎప్పుడు కూడా చేస్తున్నాం. ఈ చేను కబుర్ల కార్యక్రమం మనకు బుధవారం అనేది వస్తుంది. బుధవారము 1:30 to 2 o'clock వరకు ఉంటుంది. ఈ సమయంలో మనకేంటంటే రైతులు భోజనాలు అయిపోయిన తర్వాత కొంచెం ఫ్రీగా ఉంటారు. ఆ టైంలో ఎండలో పనులు చేసుకోలేరు కాబట్టి ఆ సమయంలో మనకు ఆకాశవాణి ద్వారా, ఆల్ ఇండియా రేడియో ద్వారా మనము ఎక్కడ ఉన్నా కూడా వాళ్ళ పొలంలో దూరంగా ఎక్కడో ఉన్నప్పుడు కూడా వాళ్ళ సిగ్నల్స్ రాని సమయంలో కూడా రేడియో ద్వారా కూడా, FM ద్వారా కూడా వాళ్ళు ఈ ప్రోగ్రామ్స్ వినవచ్చు. దీనిలో మా వ్యవసాయ కళాశాల విద్యార్థులు ఈ కార్యక్రమాన్ని చేస్తారు. ఈ కార్యక్రమం ప్రధానంగా మనకేంటంటే పిల్లలు నాటికల రూపంలో, అదేవిధంగా పాటల రూపంలో, చర్చాగోష్ఠి ద్వారా వ్యవసాయ విద్యార్థులు ఆకాశవాణిలో ప్రత్యక్ష ప్రసారం చేస్తారు. ఇది మనము విశ్వవిద్యాలయంలో ఉన్న స్టూడియోలో పిల్లలు చేసిన దాన్ని ఆకాశవాణికి ఇచ్చినప్పుడు వాళ్ళు దాన్ని బ్రాడ్కాస్ట్ చేయడం జరుగుతుంది. ఇది మనకు 1:30 నుంచి 2 గంటలకు ప్రతి బుధవారం అనేది వస్తుంది. ఇది మనకు దీంట్లో వ్యవసాయ సమాచారంతో పాటు వ్యవసాయ ఇంజనీరింగు, అదేవిధంగా గృహ విజ్ఞానానికి సంబంధించిన ఇన్ఫర్మేషను, నాటికల ద్వారంలో, పాటల రూపంలో మనకు శాస్త్రవేత్తలతో ఇంటర్వ్యూ, శాస్త్రవేత్త రైతులతో ఇంటర్వ్యూ, ఈ విధంగా వివిధ పద్ధతుల ద్వారా రైతులకు అందించడం జరుగుతుంది. ఇది చాలా విధంగా రైతులకు వాళ్ళ ఆకర్షితుల ఎక్కువసేపు కూడా ఆ డిస్కషన్లో కంటిన్యూ కావడానికి అనేది అవకాశం అనేది ఉంటుంది.